ఒక పక్కన తాజాగా ప్రపంచవ్యాప్త పరిణామాలు ఏదైతే యుద్ధ వాతావరణం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలోని వివిధ ఎయిర్‌పోర్టులు మూసేశారు. దీంతో ఎక్కడ ప్రయాణికులు అక్కడికి సందర్శనల కోసం ఎండాకాలం అని టూర్‌లు వెళ్ళిన వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. అట్లాగే మన ఇళ్ళకి రావడానికి బయలుదేరినోళ్ళందరూ కూడా ఆగిపోయారు. విమానాలు మొత్తం క్యాన్సిల్ అయిపోతున్నాయి. దారుణమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ఇజ్రాయెల్ భారీ క్షిపణుల దాడుల దెబ్బకి. అట్లాగే ఇజ్రాయెల్ మూసేసింది. లెబనాన్, జోర్డాన్, ఇరాక్‌లో కూడా విమాన రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు మూతపడడంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 10,000 మందికి పైగా ప్రయాణికులు ఇరాన్‌తో సహా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో చిక్కుపోయినట్టు భద్రతా నిపుణులు చెప్తున్నటువంటి మాట. శుక్రవారం ఇరాన్ టెహ్రాన్ శివార్లో ఉన్నటువంటి దేశంలోని ప్రధాన ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల్ని నిలిపివేయడంతో బయలుదేరాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడికే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. అదే సందర్భంలో శనివారం ఇజ్రాయెల్ టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం మీద బాంబు దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ సైతం తమ దేశంలోని అత్యంత కీలకమైనటువంటి బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేయడంతో అక్కడ చిక్కుకుపోయారు. దీనివల్ల 50,000 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇరాన్ దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలోని 3 విమానయాన సంస్థల విమానాలు లార్నాకాకి తరలించారు. ఇజ్రాయెల్ ప్రజలు జోర్డాన్, ఈజిప్ట్తో ఉన్న సరిహద్దు ద్వారా దేశం విడిచి వెళ్ళొద్దని ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. వెళ్ళొచ్చని, ఆ ప్రదేశాల్లో ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందంటే ఆ రూట్లో వెళ్ళొద్దని చెప్పుకొస్తున్నారు. లెబనాన్, జోర్డాన్లో గగనతలం ఇప్పటికే పాక్షికంగా తెరిచున్న విమానాశ్రయాల పరిస్థితి గందరగోళంగా ఉంది. చాలా విమానాలు రద్దు కావడంతో స్థానికంగా ఇతర దేశాల్లో చాలామంది ప్రజలు చిక్కుపోయారని వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్లో భారత్తో సహా ఇతర దేశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు, పౌరులు ఉన్నారు. అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయలుదేరింది. ప్రస్తుతం అక్కడ సుమారుగా 10,000 మంది భారతీయులు ఉన్నారు. అందులో 6,000 మంది వరకు విద్యార్థులే. ప్రస్తుతం గగనతలం మూసేసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది. దీంతో ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.